భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, లైఫ్లో అన్ని ఆశలు కోల్పోయి చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా నేనేం సాధించలేకపోతున్నాను, ఇప్పటివరకు నేనేం అచీవ్ చేయలేదు, నా లైఫ్లో చేంజ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ ఎటువంటి సొల్యూషన్ అని చెప్పొచ్చు? ఎస్, బెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే నా లైఫ్ అయిపోయింది, చాలా వరకు నేను చూశానండి లైఫ్ ఇక నేను ఇదే చివరి పాయింట్ అనుకునే స్థాయి నుంచి కూడా జీవితం అంటే అద్భుతం, జీవితం అంటే ఇంత అమోఘంగా ఉంటుందా అనే స్థాయికి వెళ్ళారండి. ఎస్పెషల్లీ మన క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు. అయితే నేను ఒకటే అంటాను, చూడు బతకడం వేరు, జీవించడం వేరు వేరు. ఏదో ఉన్నామా లేమా, చూడండి పడుకున్నామా, ఓకే లేచామా, ఒక డైలాగ్ కూడా ఉంటుందండి. ఒకటి ఏముండదే, తిన్నామా పడుకున్నామా తెల్లారేదా. అదొక మీనింగ్లెస్ లైఫ్ అండి. మనకంటూ ఒక పర్పస్ ఉండాలి, దేనికోసం మనం జీవిస్తున్నాం. అందుకోసమే మనకంటూ ఒకటి ఏదో ఒకటి సెట్ చేసుకోండి, మీ ఇష్టం. అది సెట్ చేసుకుంటే ఏమవుద్దంటే మీ థాట్స్ అన్నీ అటువైపు వెళ్తుంది. చూడండి, ఎంప్టీ మైండ్ కనుక ఉంటే అన్నెసరీ థాట్స్ వచ్చేస్తాయండి. అలా ఎప్పుడు కూడా ఎంప్టీగా ఉండొద్దు. మీ మనసులో ఎప్పుడు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుండాలి. ఇది రీచ్ అయినాక మళ్ళీ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఎంప్టీగా ఉంటే ఏమవుద్దంటే అన్నెసరీ థాట్స్ వస్తాయి. అలా కనుక నెగిటివ్ థాట్స్ వస్తే డౌన్ఫాల్ అయింది. ఎస్పెషల్లీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఏంటి లైఫ్లో అన్నీ కోల్పోయిన అన్న స్థితి నుంచి అన్నీ సాధించాను అనే నమ్మకం వచ్చే స్థితికి రావాలంటే నీలో ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలి. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, మీ లైఫ్లో ఏదైనా మీరు సాధించడం శక్తి ఉందండి. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక సింహం పిల్ల చిన్నప్పుడు తప్పిపోయిందండి. తప్పిపోయి ఏం చేసిందంటే గొర్రెల మందలో తప్పిపోయింది. సో ఎప్పుడు గొర్రెల మందలో ఉన్న తర్వాత తను ఏం చేసిందంటే, నేను కూడా ఒక గొర్రెగా భావించుకుంది. తనకు తెలియదు, తన నిజ స్వరూపం తెలియదు. అది ఎలా చేస్తుంది అలా వెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇంకొక సింహం వచ్చి నువ్వు గొర్రెవు కాదు సింహం, నువ్వు గర్జించగలవు అని చెప్పేంతవరకు అది అలాగే బిహేవ్ చేసింది. ఎప్పుడైతే తన నిజస్వరూపం తెలిసిందో ఒకసారి గర్జించడం మొదలుపెట్టింది. సో ఐఎమ్ ఏ డిఫరెంట్ అనిపించింది. అలాగే చాలామంది అండి, అందులో చాలామంది మెంబర్స్ ఉండి నేను కూడా వాళ్ళ లెక్కనే అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ప్రతి మనిషిలో అక్కడ సింహంకి ఎలా అయితే గర్జించే శక్తి ఉందో, ప్రతి మనిషిలో వాళ్ళకు వాళ్ళు అనుకున్న స్థాయికి చేరేటువంటి శక్తి ఉంటుంది. బట్ వాళ్ళకు వాళ్ళే నేను ఇంతే ఎందుకు పక్క వాళ్ళని చూస్తుంటారు కదా, కంపేర్ చేసుకుంటాడు. బట్ నిజంగా వాళ్ళ శక్తి ఉంటుంది. బట్ ఇంకొక సింహం వచ్చేంత వరకు తెలియదు తనకు సింహానని. అలా విధంగా మనం కూడా మనం అనుకున్న సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటారో అది సాధించవచ్చు. బట్ సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్లో మధ్యలో ఉన్న ఈ ప్రాసెస్ని బ్రేక్ చేసి ఏదో అనుకుంటారు, 1-2 టైమ్స్ ట్రైల్ చేస్తారండి, అది కాలేదని వదిలేస్తాడు. అలా కాకుండా నేను అనుకున్నది సాధిస్తాను, నేను ఇన్ని రోజులు ఏదైతే జీవితాన్ని కేవలం బతికానో ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టి జీవించాలి, నాకు కావలసినటువంటి లైఫ్ నేను పొందాలి అని ఎవరైతే గట్టిగా దృఢ సంకల్పం చేసుకుంటారో వాళ్ళకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి. ఎందుకంటే నాతో కలిసి ప్రయాణించేటువంటి అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ సుమన్ టీవీ గారు మీరు ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. సో ఇది ఒకటే చెప్తాను, మీకు ప్రతి దానికి ఒక ఛాన్స్ ఉంది. కింద పడ్డామనుకోండి లేచే శక్తి ఉంటుంది. మనం ఎన్నిసార్లు పడలేదని చిన్నప్పుడు పడ్డ ప్రతిసారి నేను పడ్డాను నేను లేవని అనుకోరు కదా, మరో ప్రయత్నం అయితే చేశారు కదా. అదే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? నీకు జాబ్ రాలేదనో, బిజినెస్ డెవలప్ అయిందనో, ఫ్రెండ్ మోసం చేశాడనో, ఎవరో ఒకరు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి నేను లైఫ్ను ఎందుకు వదిలిపెడతావు? లేదు, లైఫ్లో ఇంకా సాధించేది ఉంది. నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, టైలరింగ్, బొటిక్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూస్తలేవు కాబట్టి నీకు కనపడట్లేదు. ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరిచి చూస్తావో వండర్ఫుల్ ఆపర్చునిటీస్, కొన్ని వందల అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకో. ఏదో నీకు నచ్చిందే ఉపయోగించుకో. నీకు మనసుకు నచ్చింది, నీకు ఏదైతే ఇష్టమో అదే చెయ్యి. అందులో నేను మనసును పెట్టి చేయి డెఫినెట్గా. ఎందుకంటే చూడండి, 64 కళల్లో అట భగవంతుడు ఏదో ఒక ఆటను మన దగ్గర ఉంచుతారటండి. అది ఏంటో తెలియకుండా తన జీవితాన్ని ఎండ్ చేసుకుంటారట. బట్ తన జీవితంలో తన లోపల ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వు. నీకంటూ ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, చాలా ఉన్నాయి సోర్సెస్, సోషల్ మీడియా ఉంది. నీదైన శైలిలో నువ్వు ఏదైతే చెప్పగలవో దాన్ని నువ్వు చెప్పు, నువ్వు ఏదైతే చేయగలవో దానిని చెయ్యి. డెఫినెట్గా నువ్వు అనుకున్నటువంటి పొజిషన్కి నువ్వు రీచ్ అవుతావండి. అంటే చాలా మంది తమ ఇన్నర్ టాలెంట్ తెలియక నష్టపోతుంటారు సార్ మీరు చెప్పినట్లు. అండ్ దీనికి సంబంధించి మీరు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ స్కిల్స్ ఏంటి వాళ్ళకి తెలియజేసేటట్లు, కొంతమందికి వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు ఏంటి తెలిసేటట్లు, ఓవరాల్ చెప్పాలంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ అది లా ఆఫ్ అట్రాక్షన్తో కలిపి క్లాసెస్ మీరు నిర్వహిస్తున్నారు. ఆ క్లాసెస్ ఏంటి, అది ఎవరెవరి కోసం, దానికంటూ ఏజ్ గ్రూప్ ఉందా, ముఖ్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం ఈ క్లాసెస్ అనేవి పెట్టారు? ఎస్. సో ఈ క్లాస్ అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుందండి. అంటే ఈ క్లాస్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రతి స్టూడెంట్ నుంచి మొదలు పెడితే 65-70 ఇయర్స్ వరకు కూడా హెల్ప్ అవుతుందండి క్లాసెస్ అనేది. బట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ చేయాలండి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉన్నారు వాళ్ళు,
ఏ అనే పొజిషన్లో ఉన్నారు, బి అనే పొజిషన్కి ఏ విధంగా రావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ క్లాస్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM మనం ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఫ్రీ అంటే నేను ఒకటే నమ్మానండి, మనం ఎంతైతే ఇస్తామో అంతకు 100 రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుంది. నిజంగా అది ప్రూవ్ కూడా అయిపోయింది. మీకు కావాల్సిన రిజల్ట్స్ కూడా చాలా మెంబర్స్కి వస్తున్నాయి. సో ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంత తక్కువ టైంలో మీరు చూస్తే 300 ఎపిసోడ్స్ ఇది షార్ట్ టైంలో జరగడం జరిగింది. సో ఎలా పాసిబిలిటీ ఏంటంటే ఇవ్వడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టానో నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. సో దీనికోసం ఏం చేస్తాను, ఫ్రీగా క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చండి. సో గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత అందులో జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్ ద్వారా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మీరు ఇంట్లోనే ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మీకు కావాలి ఎలాంటి డౌట్స్ అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ కాల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కానీ క్లాస్కి వస్తే మాత్రం కంపల్సరిగా మీరు చేంజెస్ అనేది మీరే చూస్తారు. ఆ విధంగా క్లాసెస్ అనేది ఉంటాయండి. అండ్ ఓవరాల్గా ఈ క్లాసెస్ అనేవి ఎవ్రీ ఫ్రైడే ఉండబోతున్నాయి కదా. ఎస్. సో క్లాస్లో ఎవరైనా డౌట్స్ ఉంటే అంటే చాలా మందికి తప్పకుండా వాళ్ళ లైఫ్లో పడ్డ ఇబ్బందులనో లేకపోతే ఆ ఇబ్బందులు ఎందుకు పడ్డాము, ఇప్పుడు ఎలా మార్చుకోవాలి మా లైఫ్ని అని చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుదానికి రెడీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఈ క్లాస్లో? ఎస్ ఉంటుందండి. అయితే ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్స్ ఈ ఫ్రీ సెషన్స్ ఎందుకు అంటానంటే చాలామంది ఎలా ఉంటారంటే కొంతమంది అసలు చాలా డౌట్స్ ఉంటాయి, అడగడానికి ఎవరు ఉండరు, చెప్పడానికి సమాధానం చెప్పడానికి ఎవరు ఉండరు. అలాంటి వారి కోసం ఈ సెషన్స్ అనేది హెల్ప్ అవుతాయి. లోపల ఎంతో ఉంటుంది, అసలు ఎందుకు నేను ఇలా స్ట్రక్ అయిపోతున్నాను, ఏమిటి కారణం అనుకుంటారు. ఈ కారణానికి అసలు ఎందుకు ఈ కారణం ఏంటి, ఎలా వచ్చింది తెలుసుకోనుకుంటారు. బట్ అడుగుదామంటే ఎవరు రిప్లై ఇవ్వరు. సో దానికోసమే ఈ వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకురావడం కోసమే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకురావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో వారు ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగొచ్చు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇంకా మీ లెవెల్ ఎలా ఉంది, ఇంకా మిమ్మల్ని బెటర్ చేసుకోవాలంటే ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మీరు జర్నీ చేయొచ్చు నాతో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆలోచన స్థాయి అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు. ఇంతకాలం ఏదైతే జీవించారో దాన్ని ఇంకా బెటర్మెంట్ జీవితాన్ని వాళ్ళు ఎలా జీవించాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ హెల్త్ వైజ్గా, వెల్త్లో, రిలేషన్షిప్లో, కెరియర్లో మంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. వండర్ఫుల్ సార్. తప్పకుండా మీరు చెప్పినట్టు ఈ క్లాస్ చాలా మందికి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.